ఓ ఊరుకోకన్నా, ఏడవకు. అమ్మొచ్చేస్తుంది. ఊరుకోనన్నా, ఏడవకు. ఇంద్ర ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు నాన్న, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. ఒరే ఫ్రెండు, ఎందుకురా ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? అన్నం తింటావా? అమ్మమ్మ, వాడికి అన్నం పెట్టు, ఏడు పాపేస్తాడు. రేయ్, వాడింకా చిన్నపిల్లాడ్రా, అన్నం అవి ఇవి తినలేడు. బా ఏంటమ్మా, వాడి ఇంటి పెంక ఎగిరిపోయేలాగా ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు? ఊరుకో పెట్టచ్చు కదా. అహల్య బయటకు వెళ్ళిందే. ఏం చేసినా వీడు ఏడు పాపట్లేదు. కాస్త నువ్వు సంధాయించొచ్చు కదా. ఎందుకులే అత్తయ్య, మళ్ళీ మా వల్ల వాడికి ఏమైనా అయితే గౌతమ్ అహల్య మా మీద ఒంటి కాలు మీద లేస్తారు. బాబు, 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 అయ్యో. పసిబిడ్డని ఇంట్లో వదిలేసి ఎంతసేపు ఎక్కడికెళ్ళేవే? నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి బాబు ఒకటే ఏడుస్తున్నాడమ్మా. అస్సలు ఏడు పాపట్లేదు. బాబుని అలా వదిలేసి వెళ్తే ఎలాగమ్మా? కాస్త చూసుకోవాలి కదా. ఎక్కడికెళ్ళావని అడిగితే ఏం చెప్పవేంటి? చెప్పు. చెప్పడం ఇష్టం లేదో లేక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటుందో. ఏంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు? సమాధానం చెప్పు. నీ ఇష్టానికి పసిబిడ్డని గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. ఏడ్చి ఏడ్చి వాడికి ఏదైనా అయితే ఎవరిదే బాధ్యత? వాడి కాకలేసి ఏడుస్తున్నాడేమో నీ పాల డబ్బా పడితే మళ్ళీ నువ్వు సహించవు, గొడవ చేస్తావు. అసలు నువ్వెక్కడికెళ్ళేవే? అదిగో వచ్చాడుగా. ఇద్దరు కలిసి షికారుకెళ్లారేమో. పసిపిల్లాడి ప్రాణం కంటే వీళ్ళిద్దరికి విహారయాత్రలు ఎక్కువైపోయినట్టున్నాయి. బావా, మేము షికార్కి ఏం వెళ్ళలేదు. మరి పసిబిడ్డను వదిలేసి ఎక్కడికెళ్ళారా? మీరు వెళ్తూ వెళ్తూ బిడ్డను కూడా తీసుకెళ్ళాలి కదా. కనీసం మాతో అయినా చెప్పాలి కదరా. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే ఈరోజు. ఏమండి, నేను చెప్తాను కదా. అది కాదండి, నేను చెప్తానంటున్నాను కదా. ఎవరో ఒకరు చెప్పి తగలడండి. ఏం లేదండి, వీడికి అర్జెంట్గా మెడిసిన్స్ కావాలని బయటికి వెళ్ళాలనుకున్నాను. వెళ్తూ వీడిని నిద్రపుచ్చే వెళ్ళాను. మేల్కొనే లోపు తిరిగి వచ్చేద్దామనుకున్నాను. కానీ ఈ లోపు వీడు ఏడుస్తున్నాడు. మరి మీరిద్దరూ కలిసి వచ్చారు? నేను మెడిసిన్స్ తీసుకుని వస్తుంటే ఆయన కార్లో వస్తూ కనిపించారు. ఇద్దరం కలిసి వచ్చాం. అంతేనా, లేక మీ ఇద్దరు కలిసి ఇంకేమైనా దాస్తున్నారా? అంతేనండి, ఇంకేం జరగలేదు. బాబు ఇంత తొందరగా నిద్ర లేస్తాడని నేను అనుకోలేదు. పసిబిడ్డ వాడికేం తెలుసమ్మా? వాడు మేలుకొని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ నువ్వు లేకపోయేసరికి ఏడుస్తున్నాడు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. బిడ్డకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే సార్. అహల్య, గౌతమ్ గారు, బాబు బాగా ఏడుస్తున్నాడండి. రండి, బాబుని సముదాయించాలి. రండి. మీరేంటండి బాబుని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని అందరూ మిమ్మల్ని తిడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ మౌనంగా భరించారు? మరి నేను చేసింది తప్పే కదండి. బాబుని అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది కదా.
మీరు కావాలని రాలేదు కదండి, నన్ను కాపాడడానికి వచ్చారు. ఆ విషయం ఇంట్లో చెప్పుండొచ్చు కదా. అది నేనెలా చెప్తానండి? చెప్పను. అదితి వల్ల నేను ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోయానో ఇంట్లో వాళ్ళకి చెప్తే అప్పుడు మీ మీద గౌరవం పెరిగేది కదండి. నా పరువు కాపాడారని అందరూ మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు కదా. నా మెప్పు కోసం మరో ఆడపిల్లని అవమానించలేను కదండి. ఇందులో అవమానం ఏముందండి? ఎంతైనా అదితి సాటి ఆడపిల్ల. తను తెలుసో తెలియకో మీ విషయంలో అలా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ విషయం అందరి ముందు చెప్పి అదితి పరువు తీయాలా చెప్పండి? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అలాంటి పని చేసిందంటే అందరూ చులకనగా చూస్తారండి. అంతేకాదు, ఆల్రెడీ మీ నాన్నగారు ఆ కుటుంబం మీద చాలా కోపంగా ఉన్నారు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తారు. దానివల్ల మళ్ళీ మీ 2 కుటుంబాల మధ్య గొడవలు పెరుగుతాయి కదా. అది నాకిష్టం లేదు. అలా అని మీరు అదితిని అలా వదిలేస్తే తను మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులే చేస్తుందండి. లేదండి, అదితి చాలా మంచిది. ఆ విషయం నాకు తెలుసు. తను మీ విషయంలోనే అలా ప్రవర్తిస్తుంది. ఏదో ఒక రోజు అదితి తన తప్పు తను తెలుసుకుని మంచిగా ఉంటుంది. ఆలోపు తన గురించి చెడుగా చెప్పడం ఎందుకు? మీరు సూపర్ అండి, రియల్లీ గ్రేట్. ఒక ఆడపిల్ల గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. మీలాంటి మంచి అమ్మాయి నా భార్య అవ్వడం, ఈ ఇంటి కోడలవ్వడం మా అదృష్టం. కానీ మీలా మంచిగా ఆలోచించే వాళ్ళ గురించి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటేనే నాకు చాలా బాధగా ఉంటుందండి. ముఖ్యంగా మా నాన్నమ్మ, మా అక్క మీ మీద నోరు పారేసుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు మీ గొప్పతనం, మంచితనం వాళ్ళు తెలుసుకుంటారండి. ఆ రోజు మీరు సంతోషంగా ఉంటారు. కానీ నాదొక రిక్వెస్ట్ అండి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందండి. అప్పటి వరకు మీరు తొందరపడొద్దు. మీరు మీలాగే ఉండండి. మీ గొప్పతనం అందరికీ అర్థమైన రోజు ఈ ఇంట్లో మీ స్థానం పదిలంగా ఉంటుంది. లేదు గౌతమ్ గారు, నేను వెళ్ళిపోవలసిన దాన్నే. అది ఈ రోజో రేపో ఎల్లుండో తెలీదు, కానీ నేనైతే వెళ్ళాలి. ఇంటికి మీరు చాలా అవసరం అండి. మీలాంటి మంచి అమ్మాయి ప్రతి మగాడికి భార్యగా రావాలి, ప్రతి ఇంటికి కోడలిగా రావాలి.